అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మంచి మనసున్న ఆ చేతులు'. ఈ కథని రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, వెండి పాల గ్లాస్తో తడబడే అడుగులతో శోభనం గదిలోకి వెళ్ళంగానే కెవ్వుమంటూ అరుస్తూ పాల గ్లాసు అక్కడే పరేసి పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వచ్చేసింది కన్యకాంబ ఆయాసపడుతూ. చిరాగ్గా ఉందని అప్పుడే స్నానం చేసి వచ్చిన బలరాం మంచం మీద కూర్చొని తల తుడుచుకుంటున్నాడు. ఈలోగా గదిలోకి అడుగుపెట్టిన కన్యకామ్మ పాల గ్లాసు అలా కింద పారేసి ఎందుకు అరుస్తూ వెళ్ళిపోయిందో తెలవక నివ్వెరపోసాగాడు. ఏమైందే నా తల్లి అంటూ నాయనమ్మ కృష్ణవేణి కన్యకాంబను దగ్గరికి తీసుకొని వెన్ను నిమరసాగింది. ఈ కేకలకు కన్యకామ్మ తండ్రి వెంకట్రావు, తల్లి అనసూయ, అన్న వాసు కంగారుగా వచ్చారు. ఏమైందమ్మా, ఇలా వచ్చేసావేంటమ్మా అంది తల్లి అనసూయ. మమ్మీ మమ్మీ అంటూ ఏడవసాగింది కన్యకాంబ. నా బంగారు తల్లి, ఏమైందో చెప్పమ్మా అన్నాడు తండ్రి వెంకట్రావు. డాడీ డాడీ మరేమో మరేమో అంది కన్యకాంబ గజగజ వణికిపోతూ. వాట్ హ్యాపెన్స్ ఈస్ ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్ అన్నాడు వాసు. బ్రో బ్రో మరేమో మరేమో అక్కడ. ఓస్ ఇంతేనా, ఏం లేదు డాడ్. దీనికి బొద్దింకలంటే భయం కదా, అది చూసి పరిగెత్తుకొచ్చేసింది. డోంట్ ఫియర్ సిస్, నేను దాన్ని అవతల తీసి పారేస్తానులే అన్నాడు వాసు. చిచ్చి అదేం కాదు, మరేమో మరేమో అక్కడ వాడు అంది ఏడుస్తూ. సరిగ్గా చెప్పైనా ఏడ్చైనా చెప్పు అంది నాయనమ్మ. వాడెవడే? మామ్ మామ్ వాడు అంది వెక్కుతూ. వాడంటే ఎవడే అంది నాయనమ్మ. తాళిబొట్టి తీసి చూపించింది కన్యకమ్మ. ఓసిని నీ మొగుడా, తప్పమ్మా. మొగుడుని వాడు వీడు అనకూడదమ్మా. నీకంటే వయసులో పెద్దవాడు కదా. మొగుడంటే సాక్షాత్తు దేవుడే. ఏమండి అను అనాలి అంది నాయనమ్మ. ఏదైనా మోటు పని చేసుంటాడేమో అంది తల్లి. మామ్ వాడే అదిగో మళ్ళీ వాడు అని అనకూడదన్నానా. చిన్నపిల్ల కదా, గట్టిగా సరసాలు మొదలుపెట్టేశాడేమో, అందుకే నా తల్లి దడుచుకుంది. ఈ రోజుల్లో కుర్రకారికి ప్రతిదానికి కంగారే అంది నాయనమ్మ. ఏహే ఏం లేదు, ఏ బల్లో మీద పడుంటుంది, భయం వేసి ఉంటుంది అన్నాడు వాసు. కాదురా బ్రో, అక్కడ మరేమో. ఏహే నసగా జరిగిందేంటో చెప్పు. బావ నిన్నేమైనా అసభ్యంగా చేశాడా? తాడో పేడో తేల్చుకుంటాను అన్నాడు వాసు. ఒరే బ్రో, అది కాదురా, అటు వెళ్ళకురా అంది కన్యకాంబ. ఏం చూపించాడే ఏమో, పిల్ల దడుచుకుంది. కాస్తంత దిష్టి తీసి పాడేయవే కోడల అంది నాయనమ్మ. కాసిని మంచినీళ్ళు తాగించండి, తేరుకునేదాకా కొంచెం సేపు దానిని వదిలేయండి అన్నాడు తండ్రి కన్యకాంబను దగ్గరికి తీసుకుంటూ. డాడ్ ఆయన వద్దు, నాకొద్దు డాడ్ అంది కన్యకాంబ. ఎందుకని? చాలా మంచివాడేనమ్మా. ఆయన నాకొద్దు డాడ్. తప్పమ్మా, అలా అనకూడదు. మీకు పెళ్ళైపోయింది, ఆయన నీకు భర్త. నిన్నేమైనా చేస్తే నాతో చెప్పు, నేనే కేకలేస్తా. అంతేకాని తాళి కట్టిన భర్తను కారణం లేకుండా వద్దనకూడదమ్మా అంది నాయనమ్మ. వాడు నాకొద్దు, నాకు భయం అంది కన్యకాంబ. ఎందుకని? నిన్నేమైనా అన్నాడా? మరి తిట్టాడా? మరింకేంటే, కేకలేశాడా? ఆయనకు చిరాకు కలిగించే పనేదో చేసి ఉంటుంది. బావగారు విసుక్కున్నట్టున్నాడు అంతేనా అన్నాడు వాసు. మరి కాకపోతే ఆయన ఎందుకు వద్దే, బంగారం లాంటి మనిషి అంది తల్లి. అయినా సరే నాకొద్దు, నాకు భయం. ఎందుకు భయమే? 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి అందగాడు, అందరితో వినయంగా మాట్లాడే మనిషి, ఎందుకొద్దు అంది తల్లి కన్యకాంబ మందలిస్తూ. అయినా సరే వాడు నాకొద్దు.
కారణం సరిగ్గా చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది నా బంగారు తల్లి అన్నాడు తండ్రి కన్యకాంబను అన్నయిస్తూ. మరేమో డాడీ, వాడేమో ఉహుం, వాడు నాకొద్దు డాడీ అంది కన్యకాంబ. అది కాదమ్మా, సరిగ్గా చెప్పు, ఎందుకొద్దు? అవును డాడీ, వాడు మంచోడు కాదు. తప్పమ్మా, అలా అనకూడదు. నేను బాగా ఎంక్వైరీ చేశాను తల్లి, అబ్బాయి చాలా మంచోడు. వద్దు వద్దు, వాడొద్దు, రౌడీ. ఛీ, తప్పమ్మా, అలా అనకూడదమ్మా. వాడు నన్ను చంపేస్తాడు డాడీ. ఛీ, ఎందుకు చంపేస్తాడే? దీనికి ఏదో అయ్యింది అంది తల్లి. కొంపదీసి ఏ లఫూట్ నా కొడుకును ప్రేమించిందేమో, ఇలా దొంగ నాటకాలు ఆడుతుందేమోనని నాకు అనుమానంగా ఉంది డాడ్ అన్నాడు వాసు. ఛీ, అలాంటి వెధవ పనులు నేనేం చేయను. నువ్వేం అలాంటి పనులు చేస్తావు అంది కన్యకాంబ అన్నను కసురుకుంటూ. మరైతే సంగతి ఏమిటో సరిగ్గా చెప్పండవే అంది తల్లి కూతురి నెత్తి మీద మొట్టికాయ వేస్తూ. ఇంకా పెళ్ళికొచ్చిన చుట్టాలు ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు ఇలా అబాసుపాలు చేస్తే నలుగురు నవ్వుకుంటారు. మన పరువు కాస్త పోతుంది. ఒరేయ్, ఈ భాగవతం ఎవరూ చూడకుండా ఆ తలుపులు వేసేయరా, దీని సంగతి తెలిసేదాకా అంది నాయనమ్మ. ఇంతలో సంగతి తెలిసి పెళ్ళికొడుకు బలరాం, తల్లి సుజాత, తండ్రి నారాయణమూర్తి, ఆడపడుచు అరుణ అక్కడికి చేరుకున్నారు. ఏమైంది కన్యకామ్మ అంటూ అత్త సుజాత అడిగింది. మా వాడేమైనా తిక్క వేషాలు వేశాడా చెప్పు, చెమడాలు చేస్తాను అన్నారు మామగారు నారాయణమూర్తి గారు. ఏంటి నాన్న డ్యామేజింగ్గా మాట్లాడుతున్నావు? అన్నయ్య అలాంటి వాడేం కాదు అంది ఆడపడుచు అరుణ నొచ్చుకుంటూ. మనకు ఆ విషయం తెలుసనుకో, మరి పిల్ల ఎందుకు భయపడి పారిపోయి వచ్చేసినట్టు? ఆత్రం పడి వీడేదో చేసేసే ఉంటాడు అన్నారు నారాయణమూర్తి గారు నవ్వుతూ. ఏమిటండి ఆ మాటలు? మన అబ్బాయి సంగతి మనకు తెలవదా? మన వాళ్ళను మనమే చిన్నపుచ్చుకుంటే మనకింకా మర్యాద ఎక్కడ ఉంటుంది? వాళ్ళు నిజమనుకోరు. మన అబ్బాయి ఎంత నిదానస్తుడని నా కొడుకును దోషిని చేయకండి అంది బలరాం తల్లి సుజాత. అవును నాన్న, నువ్వు సరదాగా అన్న వాళ్ళు నిజమనుకుంటారు, అన్నయ్యను విలన్ అనుకుంటారు. అన్నయ్య సంగతి మనకు తెలవదా? ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్, మితభాషి, రిజర్వ్డ్గా ఉంటాడు. తన ఉద్యోగం ఏదో తను చేసుకొని వచ్చేవాడే కానీ వెధవేషాలు వేసే రకం కాదు మా అన్నయ్య బంగారు కొండ. అలాంటి వాడు వాళ్లకు అల్లుడుగా దొరకటం వాళ్ళ అదృష్టం అంది బలరాం చెల్లి అరుణ. మరైతే పిల్ల ఎందుకు దడుచుకున్నట్టు? ఏముంది, పిచ్చిదై ఉంటుంది. మనల్ని మోసం చేసి మన అబ్బాయికి కట్ట పెట్టేశారు అంది బలరాం తల్లి సుజాత. ఏమండోయ్, మా అమ్మాయి పిచ్చిదా? బిఏ ప్రైవేట్గా కట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన పిల్ల. మా పిల్ల పిచ్చిదేం కాదు, మంచి తెలివైన పిల్లే. మీ అబ్బాయే ఏదో చేసుంటాడు అంది కన్యకాంబ నాయనమ్మ కృష్ణవేణి గారు. మా అబ్బాయి ఏమైనా ఇంగిత జ్ఞానం లేని వాడుకున్నారా, లేకపోతే సంస్కారం తెలవని వాడనుకున్నారా? వాడంత నీతిమంతుడు, గుణవంతుడు ఈ రోజుల్లో ఎక్కడా ఉండరు. ఒక్క చెడు అలవాటు లేనివాడు. కనీసం కాఫీ టీలు కూడా తాగడు. పద్ధతిగా ఉంటాడు. నలుగురికి సహాయం చేస్తూ మంచి బుద్ధిమంతుడు అని అనిపించుకుని వాడే కానీ మీరనుకున్నట్టు అల్లరి చిల్లరి వాడేం కాదు. అయినా మా గురించి, మా అబ్బాయి గురించి అన్ని వివరాలు ఆరా తీశాకనే కదా పెళ్ళి సంబంధం నిశ్చయం చేసుకున్నారు. నా కొడుకు మీద మీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం. డైవర్స్కి రెడీగా ఉండండి అంది బలరాం తల్లి సుజాత కళ్ళు తుడుచుకుంటూ. ఆహా, అలా కాదండి, మీ అబ్బాయి చెడ్డవాడని మేమేమీ అనలేదు కదా. మా అమ్మాయి తెగ భయపడిపోతేను అంది కన్యకాంబ తల్లి. అయితే మాత్రం మా అన్నయ్య మీద అంత అనుమానం పడతారా? ఎందుకు అలా జరిగిందో మీ అమ్మాయిని అడగండి. తప్పు మాదైతే చంపలేసుకొని వెళ్ళిపోతాం. మా అన్నయ్య లాంటాడు దొరకడమే మీ భాగ్యం. ఆ విషయం త్వరలో తెలుసుకుంటారు. లేండి, పద నాన్న, పోదాం. వీళ్ళతో మనకేంటి అంది అరుణ కోపంతో. అమ్మ, తప్పమ్మా, కోపతాపాలకు ఇది సమయం కాదు. పెళ్లి చేసుకొని బంధుత్వాలు కలుపుకొని
విడిపోవడానికా? సమస్య ఏదైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా దులుపుకొని పోవడం సంస్కారం కాదు. ఇది ఓ ఆడపిల్ల జీవితానికి సంబంధించిన సున్నితమైన విషయం. జాగ్రత్తగా సమన్వయించుకొని రావాలమ్మా అన్నాడు బాలరాం తండ్రి. అయితే ఇప్పుడేంటట? దీనికంతటికీ కారణం కన్యకాంబే కదా. విషయం నేను తెలుస్తాను అంటూ ఆడబోడు చారున కన్యకాంబ చేయి పట్టుకుని ఓ గదిలోకి తీసుకుని వెళ్ళింది. వదిన, ఇప్పుడు చెప్పు, మా అన్నయ్య ఏమైనా అసభ్యంగా ప్రవర్తించాడా? మరి మరేమో మరేమో మీ అన్నయ్య స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటున్నాడు. అప్పుడే నేను గదిలోకి వచ్చా. అప్పుడేమో అదే అప్పుడేమైంది? అప్పుడు చూశాను. ఏం చూశావు? ఏం చూశానంటే నాకు భయమేసింది. అచ్చం సినిమాలో విలన్లా ఆ చేతులు, ఆ శరీరం అంది కన్యకాంబ. ఆహాహా, అదా సంగతి. ఎంత భయపెట్టేశావు వదిన. మొత్తానికి పక్కా పల్లెటూరు దానివనిపించావు. అందరినీ ఎంత కంగారు పెట్టేశావు. భయపడకు, మా అన్నయ్య చాలా మంచోడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నిజానికి మగవాళ్ళు అలానే ఉండాలి. అలా ఉంటేనే మనకు రక్షణ. అలా ఉంటేనే మన ఆడవాళ్ల గుండెల మీద చెయ్యి వేసుకొని ఉండగలం. రోజులు ఎలా ఉన్నాయి వదిన? ఆడది కనిపిస్తే చాలు కన్నేసి ఎటువంటి అఘాయిత్యాలకైనా పాల్పడుతున్నారు. భర్త పక్కనుండంగాని. అందున నీలాంటి అందగత్తెలు బయట సజావుగా తిరగగలరా? మా అన్నయ్య లోంటాళ్ళే నీలాంటి అందగత్తెలకు కొండంత అంద. రౌడీలకే కాదు, హీరోలు కూడా ఉంటాయి ఆ పర్సనాలిటీలు. సినిమాల్లో చూడటం లేదా? ఆ చేతులు ఎందరినో కాపాడాయి వదిన. ఆ చేతులు ఎందరికో ఆసరాగా నిలబడ్డాయి వదిన. ఆ చేతులు తన జీతాన్నంతా పేద సాధలకు ఖర్చు పెట్టేశాయి వదిన. ఆ చేతులు ఆదుకునే దయగల హస్తాలు వదిన. ఆ చేతులు అందరినీ దరి చేర్చుకుని ప్రేమ హస్తాలు వదిన. అటువంటి కరుణగల చేతులు కోటికొక్కడికైనా ఉంటాయో ఉండవో అంది ఆడపడుచు కళ్ళు తుడుచుకుంటూ. కన్యకాంబ బొగ్గల్ని ముద్దు పెట్టుకుంటూ కన్యకాంబను హాల్లోకి తీసుకువచ్చింది. సమస్య విడిపోయిందిలే, ఏమీ లేదు, చిన్న అపోహ అంతే అంటూ అన్నయ్య బలరాం దగ్గరికి వెళ్ళి లాక్కొచ్చింది అరుణ. ఒరే, షర్టు విప్పరా అంది అరుణ. ఒరే అన్నయ్య, ఒక్కసారి షర్టు విప్పుతావా లేదా? అబ్బా, ఏంటే నీ ఆగడం? షర్టు నేనెందుకు విప్పాలి? ఇప్పుడు ఆ విషయంకే కానీ గొడవలు వచ్చేలా ఉన్నాయి. నువ్వు విప్పుతావా, నన్ను విప్పమంటావా? ఒసై, నా షర్టుకి గొడవలకి సంబంధం ఏమిటే? మరి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఒరే విప్పరా, ఒకసారి నా మాట వినరా? ఒసే, నాకు ఇంతమందిలో ఇలా షర్టు విప్పమంటే చచ్చేంత సిగ్గు ఉంటుంది. ప్లీజ్ విప్పరా, అందరికీ నిజం తెలవాలి. ఏం నిజమే? నాకు సిగ్గుబాబు, నీకు ఇలా కాదురా అంటూ ఉన్న బలరాం మీద కలబడి షర్టు బటన్స్ అన్నీ తెరిపి పారేసి షర్టుని లాగి పారేసింది. ఏమిటే ఈ వస్త్రధారణ అంటూ బలరాం చేతులు కప్పుకొని వెనక్కి తిరిగాడు. ఒరే, నా మాట వినరా, ఒక్కసారి ఇటు తిరగరా, వెధవ అనుమానాలు వదిలిపోతుంది. ప్లీజ్ రా అన్నయ్య, మన పరువుకు సంబంధించిన విషయం రా అంది అరుణ అన్నను ప్రతిమిలాడుతూ. ఇష్టం లేకపోయినా కళ్ళు మూసుకొని ముందుకు తిరిగాడు బలరాం. అంటూ నోళ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోయారు అక్కడున్న కన్యకాంబ కుటుంబం అంతా. మై గాడ్, బావగారు, మీది 6 ప్యాక్ పర్సనాలిటీనా? ఓ, అదిరిపోయింది అన్నాడు బావమారది వాసు బావగారి కండలను తడుముతూ. 6 కాదు, 8 ప్యాక్. సరిగ్గా చూడండి. ఈజ్ రెజ్లర్, బాక్సర్, వెయిట్ లిఫ్టర్, స్టేట్ ఛాంపియన్, రేపో మాపో నేషనల్ రిప్రజెంట్ చేయబోతున్నాడు. తీరిందా మీ అనుమానం? వాడికి దిష్టి తగులుతుందని పెళ్లిలో బనియన్ ఫుల్ హ్యాండ్ సిల్క్ షర్టులు తొడిగించింది మా అమ్మ. అందుకే మీకు ఈ విషయం తెలవలేదు అంది అరుణ. బావగారు, మీరు గ్రేట్ అన్నాడు వాసు బాలరాం వక్షస్థలాన్ని గుద్దుతూ. అల్లుడు గారు, మమ్మల్ని క్షమించండి. ఏదో భయపడి మేము ఇంకేదో అనుకొని కంగారు పడ్డాం అన్నారు మామగారు. బలరాం చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ, ఒరే అన్నయ్య, వదిన్ని ఒంటి చేత్తో లేపి గదిలోకి తీసుకుపోరా.
ఎవడొస్తారో చూస్తాను. భయమట భయం అంది అరుణ కన్యకాంబను అన్నం ఎదుగుతోస్తూ. ఇప్పుడు నాకేం భయం లేదు. భయం పోయింది గారు, వదిన గారు అంటూ చటుక్కున ఎగిరి బలరాం చంకెక్కేసింది. ఓసిని అంటూ అందరూ ఒకటే నవ్వుకున్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.